టైం డిబేట్. తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇక అందరి ద్రాక్షగానే మిగిలిపోతున్నాయా? సుప్రీంకోర్టు ఎస్ఎల్పి అంటే స్పెషల్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఇంకా స్టే అట్లాగే ఉంది. హైకోర్టుకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి కూడా 4 వారాల టైం ఇచ్చారు. పిటిషనర్లకు 2 వారాల టైం ఇచ్చారు. ఈ అంశం ఇంకా ఒక ఎపిసోడ్ కంటిన్యూషన్లో నడుస్తోంది. అసలు ఎంతవరకు సిపెక్స్ సర్వేకి చట్టపరమైనటువంటి భద్రత ఉందా, ఒక లీగల్ శాంటిటీ ఉందా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటి ఇవి నిల్చునేటువంటి అవకాశాలు ఉంటాయా? చాలా అంశాలు ఉన్నాయి. సర్వే మొదలైన దగ్గర నుంచి ఈరోజు సుప్రీంకోర్టు మెట్లెక్కేంత వరకు ప్రతి దాంట్లో చాలా క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వెంకటనాయక్ గారు చేతులు ఎత్తేసారా 42% రిజర్వేషన్ల పైన? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్తే. చేతులు ఎత్తలేదు శ్రీకాంత్ గారు. నేను చెప్పిన కదా, చాలా సందర్భాల్లో కోటా కోసం కాదు వాటా కోసం ప్రయత్నం చేసే రోజులకు మనం వచ్చినాము. ఆ వాటా అందించడంలో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ చేసింది శ్రీకాంత్ గారు. ఇందాక కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అంటే నాకు కూడా కొంచెం నవ్వు వచ్చినట్టు అనిపించింది. బీసీ సంఘాలు చట్టంలో అంటే బీసీ సంఘాలు చట్టసభలో కూర్చొని చట్టాలు చేయలేవు శ్రీకాంత్ గారు. బీసీ సంఘాలు పోయి పార్లమెంట్ లో చట్టాలు చేయలేవు. బీసీ సంఘాలు పోయి గవర్నర్ గారి దగ్గరికి పోయి మేము చేసిన చట్టాన్ని అప్రూవల్ చేయమని చెప్పి అడగడానికి లేదు. కేవలం బీసీ సంఘాలు చట్టంగా పోతేనే కోర్టులు ఒప్పుకుంటాయి శ్రీకాంత్ గారు. చట్టంగా పోతేనే కోర్టులు ఒప్పుకుంటాయి. చట్టభద్రత లేకుండా బిల్లులతోటి రిజర్వేషన్లు రావు, జీవులతోటి రిజర్వేషన్లు రావు. చెప్పగలుగుతారా ఎవరైనా పెద్దవాళ్ళందరూ? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి ఎటువంటి చట్టబద్ధత ఉందో చెప్పగలుగుతారా? నేను ఒక మాట చెప్తున్నా శ్రీకాంత్, పార్లమెంట్ లో చట్ట రూపంలో అయింది అది. ఈ రోజు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు సరిగ్గా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సర్వే చేసిన తర్వాత తేలిన వ్యవహారం కదా అది. మనకు తెలియదా శ్రీకాంత్ గారు? ప్యానల్ కూర్చున్న పెద్దలందరికీ ఇప్పటికీ చాలా మంది ఎంపీసీ కులాల వాళ్ళు లక్షల జనాభా ఉన్నా కూడా కనీసం ఒక సర్పంచ్ కూడా కాలేరన్న విషయం మనకు తెలియదు కదా. సో ఇవన్నీ డేటా తీసుకొచ్చిన తర్వాత పెట్టినాం కదా. జీవో నెంబర్ 9 ఎందుకు తీసుకొచ్చినాం? అడ్వకేట్ గారు కూర్చున్నారు కదా డిబేట్ లో. జీవో నెంబర్ ఎందుకు తీసుకొచ్చినాం అంటే అక్కడ ఆల్రెడీ పంపించిన చట్టం ఏదైతే ఉందో అది రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. అది ఆల్రెడీ ఇన్ని రోజులు కనుక 6 నెలల వరకు ఆయన చేతిలో కనుక ఉంటే ఆ చట్ట రూపంలో దాల్చిందని అనుకొని జీవో నెంబర్ 9 తెచ్చడం జరిగింది కదా. సో ఈ మాట అంటే బీజేపీ సంబంధించిన కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళకే 6 నెలల పాటు ఏది ఒక రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు ఉంటే చట్ట రూపం దాల్చినట్టు చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్న తర్వాత ఒప్పుకోలేదు. చట్టబద్ధత లేనిది చట్ట రూపంలో లేనిది ఒప్పుకోలేదు. చట్టబద్ధత లేనిది చట్ట రూపంలో లేనిది దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి కోర్టు దాని మీద స్టే ఇచ్చేసింది. నేను మాట అడుగుతా ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ అనేది ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 చెప్తుంది. ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ అంటే కేవలం ఫైనాన్స్ లోనో లేకపోతే సోషల్ అంశాల్లోనో లేకపోతే ఈ అంశాల్లో కావు సార్. డెమోక్రసీలో పొలిటికల్ ఈక్వల్ జస్టిస్ కూడా కావాలి. మరి ఈ రోజు బీసీ కులాల వరకు దక్కుతలేదు. మరి రాజ్యాంగం అది కల్పించాల్సిన అవసరం ఉంది కదా శ్రీకాంత్ గారు. నేను అడుగుతున్నా కోర్టులని, ఒక సామాన్యుడిగా అడుగుతున్నా, ఒక షెడ్యూల్ ట్రైబ్ గా అడుగుతున్నా. ఒక ట్రైబ్ కి అవకాశం దొరుకుతుంది, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అవకాశం దొరుకుతుంది చట్టబద్ధంగా, మరి బీసీలకు ఎందుకు దొరుకుతలేదని అంటున్నా నేను. కేవలము పాయింట్ కరెక్ట్ వెంకట్ గారు. ఒక్క నిమిషం వెంకట్ గారు, 1 సెకండ్ కాంబోజ్ గారు. ఇప్పుడు తేజావతి వెంకట్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. మేము అన్ని ప్యానల్ వల్ల కానీ ఇన్ని రోజుల కాంచి మీరు దాన్ని డిమాండ్ చేసి 60 ఏళ్ళు పరిపాలించి మీరే కదా అర్జునవాడలను బీసీ వాడలను అయిపోయాయి కదా. మీరు ఇచ్చిన హామీ అట్లుంది కదా తమ్ముడు. నేనేమంటున్నా, సివిలైజేషన్ అయిపోయినాం. అనాగరికత అంశాల గురించి మాట్లాడుకుంటూ కూర్చోవద్దు. నాగరికత వైపు మనం పరుగులు తీస్తున్నాము. ఒక సజెషన్ ఏంటంటే, నాగరికత తెలుసుకొని మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఇది మళ్ళా మా వల్ల కాదు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి తెలియదా అంటున్నా నేను. వెంకటేశ్వర గారు మళ్ళీ చెప్తున్నా, వెంకటేశ్వర గారు ఛాన్సే లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ తోనే పోతాం. దానికి ఎత్తులేస్తామా, పై ఎత్తులేస్తామా, కూతులు బంధమా, ఏదైనా చేస్తాం. కానీ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కాదు, బీఆర్ఎస్ ఇచ్చేది కాదు, బీజేపీ ఇచ్చేది కాదు. అది వాళ్ళ హక్కు. చాలా అంశాలు దీంట్లో ఇంకా చాలా